ఏకొండూరు మండలం ఎమ్మెల్యే గారు దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకున్నప్పుడు ఎన్ని సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యి మండలానికి, ఎన్ని వాటర్ ట్యాంక్స్ శాంక్షన్స్ అయినాయి, ఆ విషయాలు చెప్పేసి ఇక్కడ గిరిజన సంఘం నాయకులు బాణావతి గోపిరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గోపిరాజు గారు, ఇక్కడ ఏకొండూరు మండలంలో ఇప్పటికీ ఎన్ని సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి, ఇక్కడ దత్తత మండలం ఎమ్మెల్యే గారిది, ఇక్కడ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమిటి? గౌరవ తిరువురు శాసనసభ్యులు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఏకొండూరు మండలాన్ని దత్తత తీసుకున్నారు. దాదాపుగా ఇక్కడ 21 గ్రామ పంచాయతీలలో 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో కూడా నాణ్యతమైన సిమెంట్ రోడ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఈ పనులు యుద్ధ ప్రతిపాదన ఈ పనులు జరుగుతున్నాయి. దాంతోపాటు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సూచనతో ఈ తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు, అలాగే స్థానిక శాసనసభ్యులు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల కంటే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం కోసం ఇక్కడ అనేక ఇండస్ట్రీలు పార్కు తీసుకురావడానికి, అలాగే ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నియోజకవర్గంలోనే చింతలపూడి రిప్టిరికేషన్ కోసం, అలాగే ప్రధానంగా సాగర్ వాటర్ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ పిట్లవారిగూడెం కానీ, అలాగే వెనిగడప కట్లేరు వాగు మీద వంతెన నిర్మాణం కానీ, ఏకొండూరు మండలంలో ప్రధానంగా ఏదైతే కిడ్నీ సమస్య తీవ్రంగా ఉందో ఈ సమస్యను రూపమాపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, అలాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు దీని మీద వెంటనే ఎంత ఖర్చు అయినా సరే ఈ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని యుద్ధపాధికరణ పనులు జరుగుతున్నాయి. గౌరవ పార్లమెంట్ సభ్యులు, అలాగే స్థానిక శాసనసభ్యులు దీన్ని ఈ పైప్ లైన్ నిర్మాణం కోసం, అలాగే 2025 మార్చి నాటికి కూడా ప్రతి ఇంటింటికి కుళాయి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోనే స్వయంగా ఎమ్మెల్యే గారే పైప్ లైన్ జరుగుతున్న పనులను ప్రతిరోజు చూసి ఎంతవరకు జరుగుతున్నాయి అని చెప్పి పర్యవేక్షణ చేస్తూ, అలాగే జిల్లా యంత్రాంగాన్ని కూడా వాళ్ళ సూచనలు ఇస్తూ ఈ పనులను వెంటనే జరిగేటట్టు ప్రధానంగా దృష్టి సారించి పనులు చేస్తున్నారు. ఈ 21 గ్రామ పంచాయతీల్లో ఎన్ని మీటర్సు, ఎన్ని ఊర్లో ఎన్ని సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి? ప్రధానంగా 5 కోట్ల రూపాయలంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి దాదాపుగా 400 మీటర్లు, అలాగే 450 మీటర్లు, 500 మీటర్లు, 600 మీటర్లు, అంటే పంచాయతీ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఫస్ట్ విడతగా ఈ ఏకొండూరు మండలానితో పాటు 5 కోట్లు ఏకొండూరు మండలాన్ని 5 కోట్లు ఇచ్చారు. అలాగే తతిమ 3 మండలాల్లో కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయలు, అంటే ఈ నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందమ్మా? ఎమ్మెల్యే గారి తీరు బాగుందండి. ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగింది. సిమెంట్ రోడ్డు కావాలంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగి మేము అలసిపోయినాం. మొన్న ఎమ్మెల్యే గారు గెలిచారు, చంద్రబాబు నాయుడు సీఎం గారు అయ్యారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు, చిన్ని గారు ఎంపీ గారు అయ్యారు. అయితే మీ ఎమ్మెల్యే గారు ఏమంటే మాకు వాన పడితే రోడ్డుకి ఇబ్బందిగా ఉందంటే అడగగానే రోడ్డు రాశారు. మా మిత్రతండ పంచాయతీకి మెయిన్ బాగా డెవలప్ చేశారు రోడ్లకి. మంచినీటి అయితే ఒకరోజు ఇబ్బంది అయినా మంచినీళ్ళు బాగా పోస్తున్నారు. ప్రజలకు అయితే మంచినీళ్ళు సౌకర్యం బాగా అందిస్తున్నారు. పండు గారు, ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని రోడ్లు వేశారు, ఏంటి? ప్రస్తుతానికైతే మా పంచాయతీ పరిధిలో 49.20 అంటే 49,20,000 శాంక్షన్ అయినాయి. మాకు చైతన్యనగర్ తండాకైనా అయితే మా మధుర తండ మా పంచాయతీ పరిధిలో అది ఆల్రెడీ స్టార్ట్ అయిన పనులు. ఇవాళ అయితే జేప్స్ మొత్తం పోస్తున్నారు. రేపు వాటర్ కొట్టి రేపు రోడ్డు వాళ్ళు తీసుకొచ్చి రేపు తొక్కిస్తారు. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇదంతా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డైరెక్టర్గా ఎమ్మెల్యే గారు వర్షంలో కురుస్తున్నా కూడా బురదలో నడిచి మనకి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందని చెప్పి తెలుసుకొని మమ్మల్ని వెంటేసుకొని చూపిమని తండ తిరిగి రోడ్డు తిరిగి ఈ రోడ్డు బాగాలేదని మీరు చెప్తే రోడ్డుని చూసి డైరెక్టర్గా ఎమ్మెల్యే గారే చూసి తన డైరీలు రాసుకొని శాంక్షన్ చేయించిన రోడ్లు ఇప్పుడు ఎన్ని రోడ్లు పనులు పూర్తి అయిపోయినాయి? మా పంచాయతీ వచ్చేసరికి చైతన్యనగర్ తండాలో 525 మీటర్లు శాంక్షన్ అయినాయి. మా మధుర తండ పంచాయతీలో మా తండ తరపున 500 మీటర్లు శాంక్షన్ అయినాయి.
అంటే అక్కడ ఒక 3 రోడ్లు పూర్తి అవ్వంగా ఇంకా ఒక హాఫ్ రోడ్డు దాకా వచ్చింది మాకు, అది క్వాంటిటీస్ లెక్కేస్తే. మా తండాలో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చైతన్యగర్ తండాలో పూర్తయిన తర్వాత మా తండాలో స్టార్ట్ చేస్తాం రోడ్లు. మీ ఊర్లో ఎన్ని రోడ్లు శాంక్షన్ అని చెప్పేసి చెప్పారు కదా, ఇప్పుడు ఆ పనులు మొత్తం పూర్తి అయినాయి అవ్వలేదా? అవ్వలేదు, ఇప్పుడే మొదలు పెడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు పట్టిద్దండి? ఇంకో వారం. జలజీవన్ మిషన్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏకొండూరు మండలంలో కిడ్నీ ప్రభావిత ప్రాంతాలలో జలజీవన్ మిషన్ 52 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణం జరుగుతుంది. అలాగే దాంతోపాటు గ్రామాల్లో ప్రధానంగా నీటి స్టోరేజ్ కోసం సంపులు, అలాగే ఓహెచ్ఆర్స్ ట్యాంకులు కూడా నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ పైప్ లైన్ దాదాపుగా 80 కిలోమీటర్ పైప్ లైన్ కూడా పూర్తి అవటం జరిగింది. ఇక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయా, స్లోగా జరుగుతున్నాయి? ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏకొండూరు మండలంలో కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో పైపు లైన్ వెంటనే పూర్తి చేసి ఇక్కడున్న ప్రజలకు మంచినీటి సౌకర్యం సరఫరా చేయాలని చెప్పి స్థానిక ఉన్న శాసనసభ్యులు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, అలాగే పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు జిల్లా యంత్రాంగాన్ని 2-3 సార్లు రివ్యూ చేసి ఈ పనులు వెంటనే పూర్తి చేసి 25 మార్చి కల్లా ఈ సరఫరా నీళ్లు అయ్యేటట్టు చూడాలని చెప్పి ప్రయత్నాలు కూడా గట్టిగా జరుగుతున్నాయి.